నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సమయం వచ్చేసింది, త్వరగా రండి మిత్రమా అంటూ పార్టీలు ప్రాధేయపడుతున్నాయి. మీరు అంటే చాలు దూసుకుపోతాం అంటున్నారు అభిమానులు. ఎంతమంది బతిమాలుతున్నా ప్రాధేయపడుతున్నా చిరునవ్వులతో సరిపుచ్చుతున్నారాయన. ఎవ్వరిని నొప్పించకుండా తాను నొచ్చుకోకుండా తప్పించుకు తిరుగుతున్నారు. చాలా కాలంగా జరుగుతున్న చర్చకు కొనసాగింపుగా అభిమానుల సమావేశంలో కొత్త హింట్ ఇచ్చారు. దేవుడు శాసిస్తే అంటూ ఆగిపోయారు. దేవుడు శాసిస్తే, రజనీ పాటిస్తే తమిళనాడు రాజకీయం తలకిందులవుతుందా? 6 ఏళ్లుగా తమిళనాడు రాజకీయం ఎన్ని మలుపులు తిరిగినా చివరకు పోయస్ గార్డెన్ లోని వేద నిలయం వద్దకొచ్చి ఆగిపోయేది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఢిల్లీ పెద్దలు కూడా అమ్మ దయా దాక్షిణ్యాల కోసం ప్రదక్షిణలు చేశారు. జయ మరణం తర్వాత కూడా రాజకీయం అంతా అదే ప్రాంతంలో తిరుగుతోంది. ఇన్నాళ్లు పోయస్ గార్డెన్ చుట్టూ చక్కర్లు కొట్టిన నేతలు అక్కడకు కూతవేటు దూరంలో ఉన్న రజనీ నివాసం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు ఏ భావాన్ని బయటకు చెప్పని తలైవా ఇప్పుడు దేవుడు శాసిస్తే అంటూ కిటికీ తలుపు తెరిచారు. ఇక తలుపులు తెరవడం మాత్రం. సినిమాలు రాజకీయాలు విడదయ్యలేనంతగా పెనవేసుకుపోయిన రాష్ట్రంలో వెండితెర మీద దివ్యకాంతులు వెదజల్లుతున్న సూపర్ స్టార్ తన అభిమానుల్ని కలుసుకోబోతున్నారనే దానికంటే విశేషం రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా రారా అని చాలా కాలం నుంచి జరుగుతున్న చర్చ జయలలిత మరణం తర్వాత రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందే అనే డిమాండ్గా మారింది. పురచ్చి తలైవి మరణంతో తమిళనాడులో పొలిటికల్ గ్యాప్ ఉందనేది ఎంత ఖచ్చితమో దాన్ని భర్తీ చేసే శక్తి రజనీకాంత్ ఒక్కడికే ఉందనేది కూడా అంతే. 8 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ తన అభిమానుల్ని కలుస్తున్నారనగానే అందరిలోనూ ఊపిరి సలపని ఉత్కంఠ. తన వ్యాఖ్యలతో దాన్ని మరికొంత సాగదీశారు రజనీ. நான் அப்பவும் சொல்றேன் இப்பவும் சொல்றேன், அந்த ஆண்டவன் கையில தான் என்னுடைய வாழ்க்கை இருக்கு. இந்த உடம்பு நான் சுத்தமா வச்சுக்கணும், ஆரோக்கியமா வச்சுக்கணும், இதயத்தை தூய்மையா வச்சுக்கணும், அவ்வளவுதான். அந்த ஆண்டவன்ல நான் ஒரு கருவி, அந்த ஆண்டவன் பயன்படுத்திட்டு இருக்கான். இப்ப நடிகனா பயன்படுத்திட்டு இருக்கான், நடிகனா நடிச்சிட்டு இருக்கேன். நாளைக்கு என்னமா பயன்படுத்துறானோ அவங்க என்ன பயன்படுத்தாலும் நியாயமா உண்மையா தர்மமா மனசாட்சியோட பண்றேன். இப்போ நடிகனா நான் எப்படி பண்ணிட்டு என்னுடைய கடமை செஞ்சுட்டு இருக்கேனோ, மக்களை மகிழ வைக்கணும், பண அதிசயங்கள்ல அப்புறம் அதுக்காக பண்ணுவோம். அதே மாதிரி என்ன பொறுப்பு கொடுத்தா கூட நியாயமா உண்மையா సత్యమా இருக்கணும். ఏళ్ల క్రితం శివాజీ విడుదలైన తర్వాత రజనీకాంత్ అభిమానుల్ని కలిశారు. అప్పట్లో తమిళనాట పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా రాణించిన విప్లవ నాయకి జయలలిత మరణంతో రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వాల్సిందే అనే చర్చ తమిళనాడుతో పాటు జాతీయ స్థాయిలో విస్తృతంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో అభిమానుల సమావేశం ఏర్పాటు చేయటం, అది కూడా 20 రోజుల క్రితం రద్దు చేసి మళ్లీ నిర్వహించడం లాంటివి సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించాయి. తమిళనాడులో రజనీకాంత్ అనేది ప్రస్తుతం బాక్సాఫీస్ కలెక్షన్స్ తో పాటు బ్యాలెట్ బాక్సుల దగ్గర ఓట్లను కొల్లగొట్టే తారక మంత్రం అనేది ఎవరూ కాదనలేని సత్యం. రజనీ కనుసైగ కోసం పార్టీలన్నీ కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాయి. ఇప్పట్లో అలాంటి ఆలోచనేది లేదని చెబుతున్నా రజనీ రంగంలోకి దిగితే ఎవరికి మద్దతిస్తారు? సొంతంగా పార్టీ పెడతారా లేక ఏదైనా పార్టీలో చేరతారా అనే దిశగా చర్చ మొదలైంది. ఇంత ఓపికగా రాజకీయాలు అనేటువంటి ఒక చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి వ్యవహరించాలంటే ఎంతో ఓపిక, సంయమనము, ఎన్నో ఒత్తిడులు, అనేక అటుపోట్లు ఇవన్నీ ఉంటాయి. వీటిని తట్టుకొని ఈ వయసులో నిలబడలేనిది ఆయనకు కూడా కొంత సందేహంగా ఉన్నది. ఆయన ఆ ఊగిసలాట ధోరణిలో, తటపాటాయింపు ధోరణిలో ఆయన ఉన్నారు. కాబట్టి ఒక సరైనటువంటి ఆయన ఆరోగ్యం ఇప్పుడు ప్రజలను చాలామంది ఆయన అభిమానులు కోరుతున్నారు, ప్రత్యామ్నాయాన్ని కోరు. ఈ 2 పార్టీలు డిఎంకే అన్నా డిఎంకే ఒక ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రజనీకాంత్ అయితే బాగుంటుందనే అభిప్రాయం కూడా అక్కడ తమిళనాడులో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎట్లాగో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు సొంతంగా అధికారంలో వచ్చే పరిస్థితి లేనే లేదు. జయలలిత మరణించిన తర్వాత అందరి దృష్టి తలైవా మీదకే మళ్లింది. తమిళనాడు ఆర్ఎస్ఎస్ నాయకుడు గురుమూర్తి రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం వచ్చేసిందంటూ చేసిన వ్యాఖ్యతో అలజడి మొదలైంది. దీనికి కొత్త ట్విస్ట్ ఇస్తూ కాంగ్రెస్ నేత చిదంబరం రజనీకాంత్ను కలిశారు. రేసులో తాము వెనకబడిపోతామేమో అనే ఆందోళనతో బీజేపీ నేతలు రజనీ ఇంటి ముందు క్యూ కట్టారు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జ్ తమిళ ఇసై సౌందరరాజన్ వీలు చిక్కినప్పుడల్లా తామే అవకాశం సృష్టించుకుని రజనీకాంత్ను కలుస్తున్నారు. ఇదిలా ఉండగానే రజనీ కరుణానిధిని కలవటం కూడా ఏదో జరుగుతోందన్న సంకేతాలు పంపింది. ఈ అలజడంతా సద్దుమణిగేసరికి అఖిల భారత కాంగ్రెస్ మహిళా కార్యదర్శి నగ్మా రజనీ నివాసంలో ప్రత్యక్షమయ్యారు.
రజనీతో భేటీలో రాజకీయాలేవీ లేవని నగ్మా చెప్పినా ఈ ఇద్దరూ కలిసి రాజకీయాల గురించి కాకుండా డొనాల్డ్ ట్రంప్ గురించి, కిమ్ జోంగ్ గురించి మాట్లాడుకుంటారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. No, I don't think it's anything political. I don't think that it should be seen that way. I am been working with him. He's a co-star of mine, and we are been friends from so many years. So there's no political really agenda to all this. I don't think he's going to come into politics as of right now. జయలలిత మరణం తర్వాత రజనీకాంత్ను అన్ని పార్టీల నేతలు కలిశారు. తనను కలవని డీఎంకే నేతల వద్దకు రజనీకాంతే స్వయంగా వెళ్లారు. తలైవా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆయనకు తానే తొలి ప్రత్యర్థంటూ శరత్ కుమార్ విరుచుకుపడ్డారు. రజనీకాంత్ తమిళియన్ కాదని, తమిళేతరులు తమిళనాడుకు ముఖ్యమంత్రి కావటాన్ని తాను వ్యతిరేకిస్తానంటూ శరత్ కుమార్ చేసిన ప్రకటనపై తలైవా ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గంగై అమరంతో కలిసి రజనీకాంత్ ఫోటో తీసుకోగానే రజనీ బీజేపీలో చేరుతున్నారంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఆయన నేరుగా రంగంలోకి దిగి తాను ఏ పార్టీలో లేనని, ఏ పార్టీకి మద్దతు ఇవ్వటం లేదని ప్రకటన చేస్తే కానీ ఈ అలజడి చల్లారలేదు. నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను అని తేల్చి చెప్పకుండా దేవుడు శాసిస్తే ఏదైనా జరగవచ్చంటూ రజనీ చేసిన ప్రకటన భవిష్యత్తులో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే సంకేతాలు పంపింది. తమిళనాడు పాలిటిక్స్ లో ఈ వాక్యూమ్ ఉంది. తమిళనాడులో చాలామంది ఫిల్మ్ స్టార్స్ కరుణానిధి కానీ, ఎంజి రామచంద్ర కానీ, జయలలిత కానీ చీఫ్ మినిస్టర్స్ అయినారంటే ఒక ప్రోగ్రామ్తో వచ్చినారు. వారు ప్రోగ్రామ్తో వచ్చినారు కాబట్టి రజనీకాంత్ కూడా ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవుతాడో, అటు కాంగ్రెస్లో జాయిన్ అవుతారని కొంతమంది అంటున్నారు బీజేపీలో జాయిన్ అవుతాడు అని అంటున్నాడు. అంత పెద్ద పాపులర్ స్టార్, నేను ప్రజలకు ఇది చేస్తాను, నా ప్రోగ్రామ్ ఇది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల గడువుంది. సార్వత్రిక ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయముంది. ప్రస్తుతం రోబో సెకండ్ పార్ట్ తో బిజీగా ఉన్న తలైవా కబాలీ డైరెక్టర్ రంజిత్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటించనున్నారు. ఇది కాక మరో సినిమాకు కూడా కథలు వింటున్నట్టు సమాచారం. ఈ సినిమాలు పూర్తయ్యేసరికి 2019 ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది. రాజకీయాల్లోకి రావటానికి సినిమాల్లో నటించడం అడ్డంకి కాకున్నా ఎన్నికల సమయానికి రాజకీయాల్లోకి వస్తే సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సిందే. రానున్న ఎన్నికలను బట్టి రజనీకాంత్ సినిమాలను కూడా ప్లాన్ చేసుకుంటున్నారా అనే సందేహాలు ఉన్నాయి. ఎప్పుడనే దానిపై క్లారిటీ లేకపోయినా తలైవా అడుగు పెడితే తమిళ రాజకీయం తలకిందులు కావటం. నమ్మిన నాయకుల కోసం నాలుకలు కోసుకున్న జనం ఉన్న రాష్ట్రంలో, అభిమాన నాయకురాలికి గుడికట్టిన అభిమానులున్న రాష్ట్రంలో, అమేయ ప్రజాదరణ ఉన్న నటుడు రాజకీయాల్లోకి అడుగు పెడితే పరిస్థితి ఏంటి? భూకంపం, సునామీ, తుపాను, బీభత్సం అన్నీ కలగలిసి దాడి చేస్తే తట్టుకునే శక్తి ప్రత్యర్థులకు ఉంటుందా? రజనీ సొంత పార్టీ పెట్టినా, ఏదన్నా పార్టీలో చేరినా ఆయన సృష్టించే ప్రభంజనాన్ని తట్టుకోగలరా? బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులు సృష్టించిన భాష రాజకీయాల్లోనూ అలాంటి దూకుడుతోనే దూసుకుపోతారా? తమిళనాట రజనీని అడ్డుకునే శక్తి ఎవరి? సినిమాల్లో ఉన్నంతసేపు రజనీకాంత్ అందరికీ కావలసిన వ్యక్తి. అందరూ ఆయనను కలుస్తారు. ఆయనంత గొప్ప నటుడు మరొకరు లేరని ప్రశంసలు గుప్పిస్తారు. కీర్తి కిరీటాలు తొడుగుతారు. కానీ ఆయన రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందా? అప్పుడు కూడా అందరూ ఇప్పట్లాగే సూపర్ స్టార్ మీద ప్రశంసల జల్లు కురిపిస్తారా? రాజకీయమంటేనే తడిగుడ్డలతో గొంతులు కోసే వ్యవహారం. రజనీకాంత్ది జాలిగుండె. ఎవరికైనా ఆపద వచ్చిందంటే తల్లడిల్లిపోతారు. ఆయనకు చేతనైనంత సహాయం చేస్తారు. ఏదైనా నేరుగా మాట్లాడతారే తప్ప కుట్రలు కుతంత్రాలు తెలియవు. అలాంటి వ్యక్తి పాలిటిక్స్ లోకి వచ్చి పార్టీ పెట్టి లేదా ఏదైనా పార్టీలో చేరి రాజకీయంగా కాకలు తీరిన యోధుల్ని ఎదుర్కోగలరా? ప్రత్యర్థులు దాడి చేస్తే, ఆరోపణలతో ఆగం చేస్తే, విమర్శలతో విరుచుకుపడితే తిప్పికొట్టే సత్తా సూపర్ స్టార్ కు ఉందా? ఈ పరిస్థితుల్లో ఒక అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వాడు, ఒక స్వచ్ఛమైన మనిషిగా, ఒక మంచి మనిషిగా, సినీ నటుడుగానే కాదు, ఒక ధార్మిక విశ్వాసాల్లో కూడా ఒక స్వచ్ఛత కలిగినటువంటి వాడిగా, ఒక ప్రజల్లో ఒక పెద్ద అభిమానం, ఒక గడాభిమానం ఆయన పట్ల. ఆయన పిలిపిస్తే లక్షలాది మంది వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి వస్తే రావాలని చాలామంది కోరుతున్నారు, ఆయన అభిమానులు కోరుతున్నారు. ఒక మూడో వర్గాన్ని, అన్నా డిఎంకేలకు కాకుండా మూడో ఒక పార్టీగా రజనీకాంత్ వస్తే కొత్తదనాన్ని తమిళనాడుకి తీసుకొచ్చినట్టు ఉంటుంది, ఒక మెరుగైన పరిపాలన అందించినట్లు ఉంటుంది. ఈ రెండు అవినీతి వీళ్ళు పాంకిలంలో కూరుకుపోయి ఉన్నాయి. రజనీకాంత్ వస్తే స్వచ్ఛమైన పరిపాలన అందిస్తారంటే అభిప్రాయం తమిళనాడు జనాల్లో గణనీయంగానే ఉంది. రజనీకాంత్ రంగంలోకి దిగాల్సి వస్తే సొంతంగా పార్టీ పెట్టే అవకాశాలు చాలా తక్కువగా, బీజేపీలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ సూపర్ స్టార్ ను కలిసి పార్టీ, ఆ తర్వాత కూడా వీలున్నప్పుడల్లా కమలం పార్టీ నేతలు ఆ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని కొంతమంది బీజేపీ నేతలతో రజనీకాంత్ కు సత్సంబంధాలు ఉన్నాయి.
రజనీకాంత్ పొలిటికల్ ఫీల్డ్లోకి దిగాలంటే సొంత పార్టీ పెట్టడం లేదా ఏదైనా పార్టీలో చేరటం, ఈ 2 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. సొంతంగా పార్టీ పెట్టినా దాన్ని విస్తరించటం, ప్రజల్లోకి దూసుకుపోవటం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. పార్టీ పెడుతున్నానని ఆయన ఒక్క మాట చెబితే చాలు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని పనిచేసే అభిమానులు చాలా మంది ఉన్నారు. రజనీ పార్టీ పెట్టినా బీజేపీలో చేరినా ఆయన బాధితుల జాబితాలో చేరే మొదటి పార్టీ డిఎంకే, మొదటి వ్యక్తి స్టాలిన్. ఇప్పుడు ఒక అజెండానే లేనప్పుడు కొంతమంది నిన్న ఇవాళ ఏమంటున్నారు, బీజేపీతో జాయిన్ అవుతాడేమో, నరేంద్ర మోడీతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, నరేంద్ర మోడీ 2-3 సార్లు కలిసినారు కాబట్టి బీజేపీలో జాయిన్ అవుతారు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా రజనీకాంత్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని అంటున్నాడు. రజనీకాంత్ గారు కాంగ్రెస్లో జాయిన్ అవుతాడా, బీజేపీలో జాయిన్ అవుతాడు, దాని గురించి మాత్రం మాట్లాడతారు. ఒకవేళ నాకు దేవుడు చెప్తే, ఒకవేళ నాకు దేవుడు ఒక కాల్ ఇస్తే అప్పుడు నేను డిసైడ్ చేస్తా అంటున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్న వారితో పాటు రాకుండా ఉంటే బాగుంటుందనే వారి సంఖ్య కూడా తమిళనాట ఓ మోస్తరుగా ఉంది. ముఖ్యంగా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది డిఎంకే. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే కుక్కలు చింపిన విస్తరిగా తయారైంది. పార్టీని నడిపించే సమర్థ నాయకత్వం లేదు. 10 మందిని ఆకర్షించగల సత్తా ఉన్న నేత లేరు. ఉన్నవారిలోనూ 2 వర్గాలుగా చీరిపోయారు. పళనిస్వామి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే తమకు ఎదురే ఉండదని భావిస్తున్నారు డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. ఎన్నికలు రావటమే ఆలస్యం, అధికారం తనదే అనే ఆశల్లో ఉన్నారాయన. రజనీకాంత్ సొంతంగా పార్టీ పెట్టినా, డిఎంకే ప్రత్యర్థులతో చేతులు కలిపినా అధికారం కోసం స్టాలిన్ కంటున్న కలలన్నీ కల్లలు కావటం ఖాయం. అందుకే తలైవా రాజకీయాలకు దూరంగా ఉంటే చాలని డిఎంకే నేతలు కోరుకుంటున్నారు. తమిళనాడులో ఈవేళ 2 పార్టీలు బలంగా ఉన్నాయి, టీఎంకే, ఏడీఎంకే. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న కొద్దికి తగ్గిపోతున్నది. బీజేపీ పెద్దగా ఎప్పుడు ఏనాడు కూడా వెళ్ళనుకోలేదు. అంచేత 2 పార్టీల మధ్య పోటీ. అలాంటప్పుడు 3వ పార్టీ రావాలంటే ఒక పార్టీ అంతర్ధానమన్నా కావాలి. లేదంటే ఈయన ఏడీఎంకేలో ఏదో ఒక వర్గం దానికి నాయకుడిగా ఆయన వెళ్ళి వారు ఉపయోగించుకుని ఈయనకున్న ప్రజాదరణ ఉపయోగించుకుని ఆ వర్గం పెరిగి అది ప్రధానమైన ప్రతిపక్షంగానో లేదా అధికార పక్షంగానో డిఎంకేకి దిటుగా రూపొందాలి. అట్లా అవుతుంది తప్ప వీళ్ళేదో ఒక పార్టీ కొత్తగా పెట్టేసుకుని అర్జెంటుగా నాయకత్వం వస్తుందానికి ఆధారాలు లేవు. అట్లాగే ఈ 2 పార్టీలు కాకుండా వేరే పార్టీలోకి చేరితే దానివల్ల ప్రయోజనం ఉంటుందన్న దానికి ఆధారాలు లేవు. ఒక పార్టీ అంతరించిపోతే తప్ప. రజనీ రాజకీయాల్లోకి వచ్చినా డిఎంకేలో చేరే పరిస్థితి లేదు. డిఎంకే అంతా కరుణానిధి కుటుంబం గుప్పిట్లో ఉంది. స్టాలిన్తో పాటు కనిమొళి ఇంకా కొంతమంది సీనియర్ నేతలు డిఎంకేలో క్రియాశీలకంగా ఉన్నారు. రజనీకాంత్ అడగకపోయినా ఆయన స్థాయికి తగ్గట్టుగా కీలక పదవి అప్పగించే పరిస్థితుల్లో లేదు డిఎంకే నాయకత్వం. కాంగ్రెస్ డిఎంకే పొత్తు ఉండటంతో రజనీ కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. తమిళనాట కేడర్, బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీ డిఎంకే ఒక్కటే. అన్నా డిఎంకే ఎంజీఆర్, జయలలిత క్రేజ్ మీద నడిచిన పార్టీ మాత్రమే. జయ మరణం తర్వాత ఉన్న కాస్త కేడర్ కూడా కకావికలమైపోయింది. శశికళ జైలుకు వెళ్లడం, దినకరన్ కేసుల్లో ఇరుక్కుపోవడంతో అన్నా డిఎంకే చుక్కాని లేని నావలా మారింది. ఏ విధంగా చూసినా ఇప్పుడు తమిళనాట బలమైన పార్టీ లేదా కూటమి డిఎంకే కాంగ్రెస్ కూటమే. మనం తమిళనాడులో కనుక చూస్తే ఇప్పుడు అధికార అన్నా డిఎంకేలో ఉన్నటువంటి 2గా చీలిపోయినటువంటి సందర్భము, సంక్షోభము అది కొనసాగుతూనే ఉంది. శశికళ తాత్కాలికంగా జైలుకు పోయినప్పుడు కూడా వాళ్ళ అక్క కుమారుడు కూడా కొంత కేసులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ సంక్షోభ పరిస్థితుల్లో అన్నా డిఎంకే అది ప్రభుత్వం కొనసాగుతుందా, ఏ చిన్న సంక్షోభం వచ్చినప్పటికి కూడా పడిపోతుందా అనేటువంటి ఒక అస్థిరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. డిఎంకే ప్రభుత్వం కూడా డిఎంకే పార్టీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాచుకుని ఉంది. అయితే తమిళనాడులో 39 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ ఒకే ఒక్క ఎంపీ సీటు దక్కింది. ఈ పరిస్థితి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఎంత మాత్రం రుచించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడులో 20 ఎంపీ సీట్లు గెలుచుకోవాలనేది కమలనాథుల ఆలోచన. రజనీకాంత్ కలిసొచ్చినా లేక ఆయన మద్దతు ఇచ్చినా బీజేపీ ఆశలు నెరవేరినట్టే. అలా కాకుండా రజనీ సొంత పార్టీ పెడితే బీజేపీ ఆశలు కూడా గల్లంతైనట్టే. అన్నా డిఎంకేను అనాథను చేసిన మోడీ, అమిత్ షా వచ్చే ఎన్నికల్లో దాని తాలూకు ప్రయోజనాలను పొందాలని భావిస్తున్నారు. రజనీకాంత్ వల్ల తమ ప్రయోగం విఫలమవుతుంటే మోడీ చూస్తూ ఊరుకుంటారా? రజనీకాంత్ సొంత పార్టీ పెడితే డిఎంకేతో పాటు బీజేపీ కూడా ఆయన శత్రువుల జాబితాలో చేరతారు. ఈ ఇద్దరిని ఎదుర్కోవటం సినిమా క్లైమాక్స్ లో విలన్లను చెతక్కొట్టినంత తేలిక కాదని రజనీకాంత్ గ్రహిస్తే ఆయన తెలివైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. 120 ఏళ్లలో ఎన్నడూ చూడనంత కరువు, 100 మంది రైతుల ఆత్మహత్యలు,
పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న పరిశ్రమలు, సంక్షేమ పథకాల బరువుతో కుంగిపోతున్న ఖజానా, అంతర్గత కలహాలతో సతమతమవుతున్న ప్రభుత్వం, తమాషా చూస్తున్న ప్రతిపక్షం, రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజల గోడు పట్టని పాలకులు, కొత్త శక్తులు పుట్టేందుకు అత్యంత అనుకూలమైన పరిస్థితి. రాజకీయాల మీద ఏ కాస్త ఆసక్తి ఉన్నా రంగంలోకి దిగడానికి ఇదొక అత్యుత్తమ అవకాశం. అయినా సరే వెయిట్ అండ్ వాచ్ అంటున్నారు. ఆయనలో ఈ ఊగిసలాట ధోరణి ఎందుకు? రజనీకాంత్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం 90ల్లోనే జరిగింది. సూపర్ స్టార్ కున్న క్రేజ్ను గుర్తించిన పివి నరసింహారావు ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు పార్టీ నేతల్ని పంపించారు. నువ్వు ఓకే అంటే సీఎం సీటు నీకే అంటూ బ్లాంక్ చెక్ లాంటి ఆఫర్ ఇచ్చారు. అప్పట్లో డీఎంకే, అన్నాడీఎంకే బలంగా ఉండటం, రెండు పార్టీలకు ఇద్దరు సమర్థులైన నేతలు ఉండటంతో రజనీకాంత్, పివి ఆఫర్ను తిరస్కరించారు. అప్పట్నుంచి మొదలైంది రాజకీయాలతో రజనీకాంత్ దోబూచుల. దశాబ్దాల నుంచి సాగుతోంది. రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆశించే పార్టీలన్నీ ఆయన వచ్చి ప్రజాసేవ చేయాలనే దానికంటే ఆయన పేరు మీద ఓట్లు దండుకోవటం, అధికారాన్ని అందుకోవటం మీదే దృష్టి పెడుతున్నాయి. రజనీని తమ పార్టీల్లోకి ఆహ్వానించడంలో పార్టీల దృష్టంతా అధికారం మీదే ఉండటం తలైవాకు నచ్చటం లేదు. తమిళనాడులో కూడా ఇప్పుడు అన్నాడీఎంకే ఒక చీలిక వర్గాన్ని అది బలహీనపడితే దాన్ని ఆధారంగా పెట్టుకుని ఒక రకంగా చక్రం తిప్పాలని ఒక వ్యూహం అయితే, రెండవది రజనీకాంత్ని రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రోత్సహించడం ద్వారా. ఎందుకంటే రజనీకాంత్ ఆలోచనలు కొంత భారతీయ జనతా పార్టీ ఆలోచనలకు, భారతీయ సనాతన ధర్మానికి లేక ఈ ధార్మిక విలువలకు కొంత దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఆయన వస్తే అయితే కొంత మెరుగ్గా ఉంటుంది, తిరుగులేనటువంటి ఆయన వస్తాడంటే విజయం తప్పకుండా విజయం సాధించే పరిస్థితి ఉంటుందనేటువంటి. తమిళనాడులో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ మాట కోసం, మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆశగా ఎదురుచూస్తుంటాయి. ఆయన ఒక్క మాట చెబితే పార్టీల జాతకాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. 1996లో ఎన్నికలు వచ్చిన సమయంలో రజనీ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్యతో అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోయింది. జయలలితకు ఓటేస్తే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడని ఆయన చేసిన ప్రకటనతో ఆమె జాతకం తారుమారైంది. ఈ ఎన్నికల్లో డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ కూటమికి ఏకగ్రీవంగా పట్టం గట్టారు. 21 ఏళ్ల క్రితమే తనకు రాజకీయాలలో చేదు అనుభవం ఎదురైందంటూ అప్పట్లో డీఎంకే, టీఎంసీ కూటమికి మద్దతిచ్చిన విషయాన్ని రజనీకాంత్ ప్రస్తావించారు. దాన్ని ఒక రాజకీయ ప్రమాదంగా అభివర్ణించారాయన. ఇప్పుడు అవసరం లేకున్నా, సమయం సందర్భం కాకున్నా రజనీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్ని ఆలోచనలో పడేశాయి. ரஜினி எதுவும் தயங்குவாரு, எதுவும் கரெக்டா சொல்ல மாட்டாரு, ஜஸ்ட் ஃபேன்ஸுங்களுக்கு அந்த படம் பார்க்கறதுக்காகவே ஃபேன்ஸுக்கு அப்படி அரசியல் மாயத்தை காட்டிட்டு இருக்காரு அப்படின்னு சொல்றாரு. இது ஒரு 21 வருஷத்துக்கு முன்னால ஒரு அரசியல் விபத்துன்னு சொல்லலாம். என்னுடைய மொழியில ஒரு ஆக்சிடென்ட் நடந்தது. அந்த சம்பந்தத்தில் சில சூழ்நிலை காரணமாக நான் ஒரு கூட்டணிக்கு என்னுடைய ஆதரவு தெரிவிக்கிற ஒரு நிலைமை ஏற்பட்டுச்சு. அதுக்கு என்னை வாழ வைத்த தேவங்களான தமிழ் மக்களும் நான் ఆదరించ. అభిమానులంతా రజనీకాంత్ మాట వింటారని 96లో జరిగిన ఎన్నికల ఫలితాలు తేలిస్తే అలాంటిదేమీ లేదని 2004 ఎన్నికలు నిరూపించాయి. నదుల అనుసంధానం జరగాలని బలంగా వాదించే రజనీకాంత్ 2004లో ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని పిలుపిచ్చారు. ఈ ఎన్నికల్లో రజనీ డీఎంకే, బీజేపీ కూటమికి మద్దతిచ్చినప్పటికీ అది ఓడిపోయింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ అన్నాడీఎంకేకు ఓటు వేస్తున్న దృశ్యాలు టీవీలో ప్రసారం కావడంతో అది చూసిన ఓటర్లంతా జయలలిత పార్టీకి మూకుమ్మడిగా ఓట్లేశారు. ఈ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోవటమే కాకుండా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అయితే అప్పట్నుంచి రజనీకాంత్ ఏ పార్టీకి మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటున్నారు. ఎంజీఆర్ వచ్చారంటే ఆయన ద్రవిడియన్ ఉద్యమాల్లో మొదటి నుంచి మమేకమై ఆ ఉద్యమాలను నమ్మి కొన్ని లక్ష్యాలతో వచ్చారు. ఎన్టీ రామారావు గారు వచ్చారంటే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం లేనటువంటి దశలో మరి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో కూడా ప్రత్యామ్నాయం సృష్టించాలని, ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయాలని, అవినీతి పోవాలని, పాలన లేకుండా ఉండాలని చెప్పని, తెలుగు వాళ్ళు ఆత్మగౌరవం నిలబడాలని చెప్పని కొన్ని లక్ష్యాల కోసం నిర్దిష్టంగా మనసు స్పందించి వచ్చారు. అట్లాగా ఈ గ్లామర్ని కేవలం సొమ్ము చేసుకోవడానికి కాకుండా నిర్దిష్టమైన లక్ష్యాల కోసం, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం కనుక నిలబడి ఇలాంటి వారు రాజకీయాల్లోకి వస్తే మంచిదే. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రజనీ రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలు, ఊహాగానాలు హల్చల్ చేయటం కామన్గా మారింది. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ అభిమానులు కూడా హడావిడి చేసేవారు. కొంతకాలానికి ఆ హడావిడి తగ్గిపోయేది. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు.
జయలలిత లేకపోవటం వల్ల రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకైనా రజనీకాంత్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే బలవంతంగానైనా రజనీని రాజకీయాల్లోకి లాక్కురావాలని తహతహలాడుతున్నారు. డీఎంకే కుటుంబ పార్టీలా మారిందని, ఆ పార్టీ నేతల అవినీతికి అంతే లేకుండా పోయిందని, స్టాలిన్ ముఖ్యమంత్రి అయితే మరోసారి తమిళనాట అవినీతి పురివిప్పుతుందనేది వారి ఆందోళన. రజనీకాంత్ కూడా నేను పాలిటిక్స్లో వస్తానని అంటున్నాడు. కానీ రజనీకాంత్ ఏమంటున్నాడు, ఒకవేళ నాకు దేవుడు చెప్తే, ఆయన అనుమతిస్తే నేను పాలిటిక్స్లో వస్తాను. ఎవరైనా పాలిటిక్స్ వచ్చేటప్పుడు ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్లో రావాలి. ఒక పాలసీ కానీ, ఒక ఐడియాలజీ కానీ, ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని పాలిటిక్స్లో రావాలి. వచ్చిన తర్వాత నేను ఇది చేస్తాను, ప్రజలకు ఇది చేస్తాను, ఇది నా మేనిఫెస్టో, ఇది నా ప్రోగ్రామ్ అని చెప్తున్నాడు ఆయన. కానీ ఇప్పుడు అంత పెద్ద స్టారు చాలా ఫిల్మ్స్లో అక్కడ యాక్ట్ చేస్తున్నాడు, చాలా పాపులర్ రజనీకాంత్. కానీ ఒకవేళ నాకు దేవుడు చెప్తే, దేవుడు ఒకవేళ నాకు కాల్ ఇస్తే నేను రావడం తప్పదు. ఎంజీఆర్ 45 ఏళ్లకే రాజకీయాల్లోకొచ్చారు. జయలలిత 35 ఏళ్లకే ఎంజీఆర్తో రాజకీయాల్లో జతకట్టారు. రజనీకాంత్ వయస్సు ప్రస్తుతం 66 ఏళ్లు. ఎంజీఆర్, జయలలిత రాజకీయంగా కింది స్థాయి నుంచి ఎదిగిన వాళ్లే. కానీ రజనీకాంత్కు అలాంటి అవసరం లేదు. ఆయన ఇమేజ్ అలాంటిది. ఆయన పార్టీ స్థాపిస్తే ముఖ్యమంత్రి కావటం పెద్దగా కష్టం కాకపోవచ్చు. డీఎంకే కాకుండా తమిళనాడులో ఏ పార్టీలో చేరినా ఆయనకు సీఎం సీటు ఇచ్చేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. ఒక ఉప ఎన్నికలో గెలిచేందుకు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉన్న రాష్ట్రంలో రజనీకాంత్ ఆశించే మంచితనం, నీతి, నిజాయితీ లభిస్తాయా? దైవభక్తి, సానుభూతి మెండుగా ఉన్న రజనీ మనస్తత్వం కుళ్ళు కుతంత్రాలతో కూరుకుపోయిన రాజకీయంతో రాజీ పడుతుందా? ఒక్కసారి అడుగు పెడితే చాలు ఎంతటి మంచివాళ్లనైనా మార్చేయగల సత్తా రాజకీయాలకు ఉన్నమాట వాస్తవమే అయినా సూపర్ స్టార్ అందుకు సాహసిస్తారా? తలైవా రాజకీయ ప్రవేశం తమిళనాడులో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తే అంశం కావచ్చు. ప్రజలు సంక్షోభిత పరిస్థితిలో ఉన్నప్పుడు భవిష్యత్ జీవితాన్ని దైవ నిర్ణయానికి వదిలేసి తత్వచింతన బోధించే కథానాయకుడు, సమస్యల్ని ఎదుర్కొనేందుకు, సవాళ్లను స్వీకరించేందుకు సాహసంతో ముందడుగు వేసే నాయకుడిగా మారిన వైనం రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఇది వాటి స్టోరీ బోర్డ్. కీప్ వాచింగ్ NTV.